హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. మన కల్కి టీం నుంచి బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో వచ్చిన 2 ఎపిసోడ్స్ చూశాను. అసలు నాగశ్విన్ విజన్ కి ఆ వరల్డ్ బిల్డింగ్ కి టేక్ ఏ బో అని చెప్పొచ్చు. నేను ఏదో నార్మల్ పిల్లల యానిమేషన్ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే ఒక టాప్ నాచ్ క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ ఉన్న యానిమేషన్ ఎపిసోడ్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ తో మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. వీళ్ళ ప్రమోషన్ క్యాంపెయినింగ్ అంతా ఇలాగే ఉంది. చెప్పేది చాలా తక్కువ చెప్తున్నారు, బట్ చూపించేది మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అలా కాదు, చెప్పే సొల్లు ఎక్కువ, చూపించేది తక్కువ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో చెప్తాను. అండ్ ఇదే వీడియోలో ఈ సిరీస్ లో ఉన్న చాలా మైన్యూట్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ సిరీస్ మెయిన్ ఎయిమ్ అండ్ ప్లాట్ ఏంటంటే బుజ్జి అండ్ భైరవ ఎలా కలిశారు అండ్ ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది అని. ఇది చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రభాస్ లోని కామెడీ టైమింగ్ గానీ, ఆ క్యారెక్టర్స్ గురించి మనకి వచ్చిన ఇంట్రో గానీ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. స్టోరీ మొత్తం రివీల్ అయిపోయిందని నేను చెప్పను గానీ, ఈ వరల్డ్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్ ఎలా ఉండబోతుంది అండ్ సొసైటీ అనేది ఎలా 2 టైప్స్ గా డివైడ్ అయింది అని చాలా బాగా చూపించారు. అండ్ ఇది చూసాక ఒక సైకలాజికల్ గా అందరికీ అనిపించేది ఏంటంటే ఇదే స్కేల్లో మూవీ ఎలా ఉండబోతుంది అని. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ విషయంలో నాగ్ అశ్విన్ మనతో ఒక మైండ్ గేమే ఆడేశాడు టు మేక్ అస్ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ అండ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్ గా నాకు తెలిసి ఈ సిరీస్ ఒక 10 days దాకా కల్కి గురించి మాట్లాడుకునేలా చేస్తుంది అండ్ ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ అవగానే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయితే ఏదో యానిమేషన్ సిరీస్ కదా, పెద్ద ఏముంటాయి డీటెయిల్స్ అనుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలి. దిమ్మ తిరిగిపోయే డీటెయిలింగ్ ఉంది సిరీస్ లో. కొన్ని ఈస్టర్ ఎగ్స్ చూసి వామ్మో అనుకున్నాను నేను. ఇవాళ నేను మీతో అవే షేర్ చేసుకోబోతున్నాను. డీటెయిల్ నెంబర్ 1, బుజ్జి నేమ్. ఈ సిరీస్ లో మనకు తెలిసే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బుజ్జి ఒరిజినల్ నేమ్ అండ్ బుజ్జి ఆరిజిన్ కూడా అనుకోవచ్చు. అందరూ ఆ ఫ్యూచరిస్టిక్ టైంలో బుజ్జి బంగారం అని పేర్లు ఎందుకు పెడతారు అని అందరూ అనుకున్నారు వెన్ బుజ్జి వాజ్ అనౌన్స్డ్. కానీ ఈ సిరీస్ లో మనకు తెలిసే విషయం ఏంటంటే బుజ్జి అసలు పేరు BUJZ1. యాక్చువల్ గా ఈ సీన్ లో ప్రభాసే బుజ్జి అని పేరుతో పిలుస్తాడు. ఎందుకంటే ఈ నేమ్ లో ఉన్న 1 ని చూసి ఐ అనుకుంటాడు, అందుకే బుజ్జి అని చదివేస్తాడు. ఇంట్రెస్టింగ్లీ బుజ్జి కూడా అవును ఐఎమ్ బుజ్జి అని కన్ఫర్మ్ చేస్తుంది. మేబీ ఒరిజినల్ ఐడెంటిటీని బయటికి రాకుండా ఏమో. ఎందుకంటే ఇనీషియల్ గా బుజ్జికి భైరవ మీద ట్రస్ట్ లేకపోవడం వల్ల అండ్ ఎలాగో మోసం చెయ్యాలి అనే ఫీల్ లో ఉంది కాబట్టి తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా బుజ్జి అంటే అవును అని చెప్పింది. డీటెయిల్ నెంబర్ 2, ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే కరెన్సీ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ వరల్డ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు వరల్డ్ మొత్తం సింగిల్ యూనిఫైడ్ కరెన్సీ మీదే వర్క్ అవుతుంది అనమాట. అది కూడా డిజిటల్ కరెన్సీ. చెప్పాలంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న బిట్ కాయిన్, ఇథేరియం లాంటి డిజిటల్ కరెన్సీ చూస్తుంటే మనం తప్పకుండా ఇలాంటి ఫ్యూచర్ ని చూస్తామేమో అనిపిస్తుంది. ఇక్కడే నాగ్ అశ్విన్ విజన్ ఏంటో అర్థమవుతుంది. అండ్ ఈ డిజిటల్ కరెన్సీ అంతా వాళ్ళ చేతులకి ఉన్న డివైజెస్ నుంచి ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్ ని హాలీవుడ్ లో ఇన్ టైమ్ అనే మూవీలో చూడొచ్చు. ఆ మూవీలో వాళ్ళు టైం నే కరెన్సీగా వాడుకుంటూ ఉంటారు. డీటెయిల్ నెంబర్ 3, కేర్ సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఆక్సిజన్. మీరు గమనిస్తే ఈ ఎపిసోడ్ లో చాలా ఫ్రేమ్స్ లో మీకు O2 బార్స్ అని కనిపిస్తుంది. అంటే ఆక్సిజన్ బార్స్ అనమాట. అండ్ కొన్ని చోట్ల ఫ్రెష్ ఎయిర్ ని యూనిట్స్ కి సేల్ చేస్తున్నారు. అంటే డ్యూ టు పొల్యూషన్ ఫ్యూచర్ లో ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా తగ్గిపోయి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షాట్ లో బ్రహ్మానందం కూడా మాస్క్ పెట్టుకుని పడుకుంటారు. అండ్ ఇలాగే మాస్క్స్ పెట్టుకున్న వాళ్ళని మనం ఈ ఫ్రేమ్స్ లో కూడా చూడొచ్చు. డీటెయిల్ నెంబర్ 4, శంబాలా. ఈ షాట్ లో ఈ రెబల్స్ ఈ ఫ్రూట్స్ ని శంబాలాలో పిల్లలకి ఇవ్వాలి అని అంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శంబాలా అనే సిటీ. మన పురాణాస్ ప్రకారం శంబాలా అనేది కల్కి జన్మించే చోటు. ఈ ప్లేస్ లోనే కల్కి ట్రైన్ అయ్యి కలి మీద వార్ చేస్తాడు. ఇక్కడ ఉండే పీపుల్ కి కొన్ని సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ కూడా ఉంటాయని మన పురాణాల్లో రాసి ఉంది. సో ఐ థింక్ మూవీలో మనం భైరవాని కాశీ సిటీలో చూసినా అతని బర్త్ వెనకాల ఏదో పెద్ద సీక్రెట్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే కాశీలో ఉన్నాడు కానీ కాశీలోనే పుట్టాడని ఎక్కడా చెప్పలేదు. మేబీ భైరవ డెస్టినీ ప్రకారం మళ్ళీ శంబాలాకి వెళ్లి రెబల్స్ కష్టాలు తీరుస్తాడేమో చూడాలి. డీటెయిల్ నెంబర్ 5, రిఫరెన్స్ టు కల్కి పురాణం. ఈ డీటెయిల్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, బట్ మిస్డ్ ఇట్. అది ఏంటంటే కల్కికి శివుడు సుఖ అనే చిలకని వరంగా ఇస్తాడు. ఆ చిలక పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కి ట్రావెల్ చేసే పవర్, ఇంకా చాలా విషయాల్లో కల్కిని గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ షాట్ చూస్తే నాకు బుజ్జియే మూవీలో ఆ సుఖ అనే ప్యారెట్ రోల్ లాగా అనిపించింది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బుజ్జి బీయింగ్ ఎ పవర్ఫుల్ AI బాట్, ఇంకా మనం చూడని చాలా పవర్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 6, కల్కి యూనివర్స్. ఈ సిరీస్ లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే అనౌన్స్మెంట్ ఆఫ్ కల్కి యూనివర్స్ అనే
చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కల్కి ఒక్క పార్ట్ తీయడానికే చాలా కష్టపడ్డాం, మళ్ళీ రెండో పార్ట్ అంటే చెప్పలేం అని నాగశ్విన్ అన్నాడు. కానీ అఫీషియల్ గా కల్కి ఈ యూనివర్స్ లో ఫస్ట్ పార్ట్ అని డెడ్ లైన్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అయింది. సో దాన్ని అఫీషియల్ గా ఈ సిరీస్ లో అనౌన్స్ చేశారు అండ్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. ఎందుకంటే కల్కి యూనివర్స్ అంటే జస్ట్ కల్కి మాత్రమే కాదు, టోటల్ 7 ఇమ్మోర్టల్స్ కల్కితో పాటు కలిపురుష్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఆ 7 ఎవరు, వాడిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయని ఆలోచిస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. డీటెయిల్ నెంబర్ 7, ద కాంప్లెక్స్. ఈ సిరీస్ ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటంటే మన భైరవకి కాంప్లెక్స్ కి వెళ్ళాలని, అక్కడ లగ్జరీగా ఉండొచ్చు అని ఆశపడుతూ ఉంటాడు. దానికోసమే ఒక బైక్ ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటాడు. బట్ అసలు ఈ కాంప్లెక్స్ అనేది ఏంటి, ఇది ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అని నన్ను అడిగితే దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. ఈ షాట్ చూసారా? ఈ షాట్ లో ఉన్న పర్సనే మనం గ్లిమ్స్ లో కూడా చూసాం. సో ఈ కాంప్లెక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఎంపైర్ ఆఫ్ కలిపురుష్ అనుకుంటున్నాను అండ్ నాట్ డైరెక్ట్లీ రూల్డ్ బై కమల్ హాసన్. సో నాకు తెలిసి మనకి ఈ మూవీలో కమల్ హాసన్ మేబీ లాస్ట్ 20 minutes లో మాత్రమే కనిపిస్తారు. డీటెయిల్ నెంబర్ 8, మెటా హ్యూమన్స్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మెటా హ్యూమన్స్ అంటే హ్యూమన్స్ విత్ ఇంప్రూవ్డ్ ఎబిలిటీస్ అండ్ సెన్సెస్ అనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ పర్సన్ కి 2 బాడీస్ ఉన్నాయి అండ్ ఇది ఒక మ్యూటేషన్ వల్ల జరిగింది అనుకుంటున్నాను. అంటే ఆ టైంలో మెటా హ్యూమన్స్ కూడా ఉన్నారు అని అర్థమవుతుంది. అండ్ ఆ హోలోగ్రామ్ లో క్లోన్స్ క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్స్మెన్ లో ఉండే సూపర్ హీరోస్ కి సిమిలర్ గా ఉంది అండ్ మనం బెంటెన్ లో చూసిన డిటో అనే ఏలియన్ కి కూడా సిమిలర్ గా అనిపించింది. డీటెయిల్ నెంబర్ 9, భైరవాస్ క్యారెక్టర్. ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత ఒక ఈజీ గోయింగ్ వేలో మాట్లాడడం చూసాం. చాలా ఫన్నీ క్యారెక్టర్ అని అర్థమవుతుంది. నేనైతే అనౌన్స్ చేసినప్పుడు చాలా సీరియస్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సెటప్ టు ఇంట్రడ్యూస్ ప్రభాస్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే భైరవ ఆ ఊరిలో అందరికీ ఎలా తెలుసు అనేది నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఈ పాయింట్ మీద చాలా స్ట్రెస్ చేసి చూపించారు. ఈ సిరీస్ త్రూ అవుట్ చాలా మంది ప్రభాస్ ని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు భైరవ అని. మై క్వశ్చన్ ఈజ్ వై? అంటే కాశీలో ఉన్న అందరికీ తెలుసా భైరవ? అండ్ తెలిస్తే ఎలా తెలుసు అండ్ ఎందుకు తెలుసు? కాశీలో ఉన్న అందరికీ భైరవకి ఆ పవర్స్ ఉన్నాయని తెలుసా? లెట్స్ సీ. డీటెయిల్ నెంబర్ 10, సోమరస్. ఫైనల్లీ ఈ స్మాల్ డీటెయిల్ ఏంటంటే ప్రభాస్ ఇంట్రో సీన్ లో ఒక డ్రింక్ స్లో మోషన్ లో పడుతుంటే దాన్ని ప్రభాస్ క్యాచ్ చేసి తాగుతాడు. దాని మీద సోమా అని పేరుంటుంది. సోమా అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. ఋగ్వేదం ప్రకారం ఒక పవర్ఫుల్ డ్రింక్ దట్ గివ్స్ ఇమ్మెన్స్ పవర్ అనే అర్థం. సో ఈ సోమరస్ రిఫరెన్స్ ఒక ఈస్టర్ ఎగ్ లాగా ఇక్కడ యాడ్ చేశారు. ఈ స్మాల్ డీటెయిలింగ్స్ చూస్తే మూవీ మీద టీం ఎంత కష్టపడుతున్నారో మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఐడియా రాగానే మూవీ తీసేద్దాం అని తీసిన మూవీ అయితే కాదు. ఖచ్చితంగా మన TFI అందరూ కలిసి ఎంకరేజ్ చేసి కల్కి యూనివర్స్ ని ఎక్స్పాండ్ అయ్యేలా చూసుకోవడం మన బాధ్యత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.